ట్విన్ టు ట్విన్ ట్రాన్స్ఫ్యూజన్ సిండ్రోమ్ అంటే ఏంటి? ఇప్పుడు నేను ఇందాక మీకు ఐడెంటికల్ ట్విన్స్, నాన్ ఐడెంటికల్ ట్విన్స్ అని చెప్పాను. ఐడెంటికల్ ట్విన్స్ అంటే యాక్చువల్లీ ఇన్ జనరల్, అంటే నేను స్పెసిఫిక్గా అనట్లేదు, దాంట్లో మాకు ఇంకా చాలా టర్మినాలజీస్ ఉంటాయి. మోనోకోరియానిక్ ట్విన్స్ అంటాం. అంటే ఏంటంటే మాయ ప్లసెంటా ఒకటే ఉంటుంది, అంటే ఇద్దరు బేబీస్ ఉంటారు, వీళ్ళిద్దరు బేబీస్కి ఒకటే మాయ ఉంది. ఆ ఇద్దరు బేబీస్కి ఉన్న అంబలికల్ కార్డ్ అంటారు చూడండి, ఆ బొడ్డు అనేది కనెక్షన్స్ ఆ మాయలో ఉంటాయి. సో దానివల్ల ఏమవుతుందంటే ఒక బేబీ నుంచి బ్లడ్ ఇంకొక బేబీకి ఆ వాస్క్యులర్ కనెక్షన్స్ ద్వారా వెళ్ళిపోతాయి. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇద్దరు బేబీస్ ఉంటారు, మదర్ నుంచి బ్లడ్ మాయలోకి వస్తుంది, మాయలో రెండు బేబీస్ మధ్యలో ఉన్న వెజల్స్ మధ్యలో కనెక్షన్స్ ఉన్నాయి. సో ఈ ఫస్ట్ బేబీ నుంచి బ్లడ్ ఎక్కువ సెకండ్ బేబీకి వెళ్ళిపోతుంది. దానివల్ల సెకండ్ బేబీ పెద్దగా అయిపోతుంది, వాసిపోయి లోపలే ఉబ్బసం వచ్చేసినట్టుగా అయిపోతుంది. చిన్న బేబీ సన్నగా క్షీణించిపోతుంది. దీనివల్ల పెద్దగా ఉన్న బేబీకి సడన్గా హార్ట్ ఫెయిల్యూర్ వచ్చి లోపల బేబీ చనిపోతుంది. చిన్న బేబీ అట్లా థ్రైవ్ అయి ఈ కనెక్షన్స్ ఉన్నప్పుడు ఎప్పుడైతే ఒక బేబీ చనిపోయిందో, చనిపోయిన బేబీకి బ్లడ్ అంతా వెళ్ళిపోవడం వల్ల ఈ చిన్న బేబీ కూడా షాక్ అయి చనిపోతుంది. దీన్నే ట్విన్ టు ట్విన్ ట్రాన్స్ఫ్యూషన్ సిండ్రోమ్ అంటారు. ఇది యూజువల్లీ మోనోకారియానిక్ ట్విన్స్, అంటే ఏ బేబీస్కి అయితే 2 సెపరేట్ సాక్స్ ఉన్నాయి కానీ సింగిల్ మాయ, ఒకటే మాయ, అంటే న్యూట్రిషన్ ప్రొవైడ్ చేసే మాయ అనేది ఒకటే ఉందో వాళ్ళకు వస్తుంది. ఇది వన్ ఆఫ్ ద సిగ్నిఫికెంట్ కాంప్లికేషన్స్ కాజ్ చేసే కండిషన్. ఇది ఇలా వచ్చినప్పుడు ఏం చేస్తామంటే మనం ఇలా వచ్చే రిస్క్ ఉందా లేదా చూడటానికి ఫస్ట్ 3rd మంత్లో స్కాన్ చేసినప్పుడే మాయ 1 2 చూసుకుంటాము. దాని తర్వాత 16 వీక్స్ నుంచి ఒకటే మాయ ఉందని తెలిస్తే 2 వీక్స్కి స్కాన్ చేసుకుని చూసుకుంటాం. ఎప్పుడైనా ఇలా ఒకటే మాయ ఉంది, 2 బేబీస్ మధ్యలో వెజల్స్ కనెక్టెడ్గా ఉన్నాయని అనిపిస్తే లేజర్ ద్వారా ఆ కనెక్షన్స్ ఏవైతే ఉన్నాయో 2 బేబీస్ మధ్యలో వాటిని బర్న్ చేసేసి క్లోజ్ చేయాల్సి ఉంటుంది. బికాస్ దీంట్లో రిస్క్స్ ఎక్కువ ఉంటాయి. ఇవి చాలా తక్కువ కొన్ని ఫీటల్ మెడిసిన్ సెంటర్స్లోనే చేస్తారు. చాలా హైలీ సొఫిస్టికేటెడ్గా చేయాల్సినవి, అంటే బేబీ లోపల ఉండగానే టమ్మికి హోల్ పెట్టి ఒక చిన్న స్కోప్ పెన్ లాంటిది వేసి అది బేబీ పొట్టలో ఉన్న వెజల్స్ అన్ని చూసి చేయాల్సిన కండిషన్. చాలా వెరీ ఫైన్, కొంతమందే చేస్తారు.